అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2025 ఫిబ్రవరి నెలలో హ్మ్. ముందుగా మేషరాశి వారికి వీళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? మా కోసం వివరించండి. మనకి దివ్యంగా ఉంది మేషరాశి వారికి. ఎందువల్లంటే ఈ శుక్రుడు చక్కగా మీనరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలోకి వచ్చినటువంటి కుంభం నుంచి ట్రాన్సిషన్ అనమాట. దీనివల్ల అంతా కూడా శుక్రుడు ఎక్కడుంటే సకల సౌభాగ్యాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మందు విందు అన్నీ మనీ ఫ్లో అంతా కూడా. కాబట్టి అంతా కూడా ఈ గత నెల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు బాగా పెరుగుతాయి. మరి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులకి కూడా మరి పెడితేనే కదా అవతల వాళ్ళ చుట్టూ తిరిగేది. కాబట్టి ఖర్చులు కూడా బాగా పెడతారు. తర్వాత విందు పొందు అన్నీ ఉంటాయి. వెహికల్ లేని వాళ్ళు కార్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇంకా ఫిబ్రవరి నెల కాబట్టి ఇంకా ఏమాత్రం తర్వాత ఇంకా రైజ్ అయిపోతారు. అన్ని శుభాలే అంటారు. శుభాలే. ఏదైనా మిశ్రమ ఫలితాలు అంటే మరి ఏం చెప్తారు ఈ రాశి వారికి? మిశ్రమ ఫలితాలు కాదు, టాప్ ఫలితాలు అనమాట ఈ యొక్క మేషరాశి వారికి. ఇక్కడ కుజుడు మాత్రము కర్కాటక రాశిలో ఉన్నాడు. కాకపోతే ఈ అప్పుల వాళ్ళంతా కూడా కాట్ల కుక్కల్లాగా వచ్చి కరుస్తారనమాట. వీళ్ళు వచ్చి కుక్క కరుస్తుంది అంటే అర్థం ఏమిటి? వీళ్ళకి అప్పులు ఎవరైతే తీర్చాలో వాళ్ళందరూ కూడా కాట్ల కుక్కల్లాగా అరుస్తారు, కరుస్తారు. తర్వాత వీళ్ళు కొంచెం అప్పులు మాత్రం తీర్చలేకపోతారు. ఎందుకంటే పెద్ద పెద్ద బడ్జెట్లో అప్పులు చేశారు వీళ్ళు. ఇప్పుడు ఏదో మామూలు చిన్న ఇల్లు కొనుక్కుంటే పర్వాలేదు, విల్లాలు కొనిపడేస్తున్నారు పెద్ద పెద్ద 3 కోట్లు 2 కోట్లు, 1 కోటి రూపాయలు అప్పు. వాడు పేకల మీదకి వచ్చినప్పుడు కుదరదు, ఏం చేయాలి? సో ఇలా అనర్థాలు అనేటటువంటివి కొన్ని వీళ్ళు స్వయంకృతాపరాలు చేసుకుంటున్నారు. దీనికి చక్కగా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. రిసెషన్ పీరియడ్లో కొంతమంది ఉద్యోగాలు ఊడిపోతాయి. ఎందువల్లంటే ఇక్కడ మనకి రవి బుధులు మనం తీసుకున్నప్పుడు మకర రాశి నుంచి కుంభరాశి సంచారాలు ఇవన్నీ కూడా బుధగ్రహాలు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రహ సంచార రీత్యా మనకేమవుతుందంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక చోట అన్నం తిని వేరే చోట కడిగిన విధంగా వీళ్ళు బంధువుల్ని మిత్రుల్ని చెడగొట్టుకుంటారనమాట మేషరాశి వారు. అండ్ ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళకి విజయం సాధిస్తారు. తర్వాత వివాహాలు 2వ పెళ్ళి 3వ పెళ్ళి చేసుకునే పాప వాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వివాహాలు అవుతాయి. ఆ తర్వాత పిల్లలు భార్యా పిల్లలతో ఉంటున్నటువంటి వాళ్ళు మొత్తం ఉన్నారు. అందులో బాగా 0.0001% వాళ్ళు వేరే వాళ్ళతో ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. వాళ్ళు లేచి వెళ్ళిపోవాలనుకుంటారు. అంతే, అక్రమ సంబంధాలు చాలామందికి ఉంటాయి, కానీ లేచి వెళ్ళిపోవాలనుకుంటారు. సమాజం వాళ్ళని ఏంటి వీళ్ళు లేచి వెళ్ళిపోయారంటారు, కానీ నిజమైన ధైర్యస్తులు వాళ్ళే. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టుకునే రిలేషన్స్కి వాళ్ళ దారేదో వాళ్ళు చూసుకుంటున్నారు. సమాజం హర్షించకపోవచ్చు, కానీ పాపం అటువంటి వాళ్ళు వెళ్ళిపోవద్దని చెప్తున్నాను. ఎందుకని వెళ్ళిపోతే ఇప్పుడు భర్తలకు చెప్పి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు చెప్పి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. మనం అలా అనుకోకూడదు అనమాట. కాబట్టి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కువైపోతాయి అన్నమాట. ఎందువల్ల అలాంటి వాళ్ళు వాళ్ళ ఏంటంటే ఒక సంవత్సరం వీళ్ళు మోజు తీరేదాకా వెళ్ళిపోతారు, ఒక 6 నెలలు. తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చేసి పాత మొగుడు దగ్గరికి, వాడు పాత పిల్లల దగ్గరికి వీళ్ళు వచ్చేస్తారు. ఏం ప్రయోజనం దీనివల్ల? కాబట్టి ఇలాంటివి చేసుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు పర్మనెంట్ వెళ్ళిపోతున్నారంటే మేజర్లు కదా, వాళ్ళకి హక్కు ఉంది కదా, వెళ్ళిపోవచ్చు. అలా చేయరు అనమాట. ఎక్కడో రేర్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు మరి ఈ మాసం? ఆరోగ్యపరంగా ఇలాంటి పనులు చేస్తుంటే ఏమవుతాయి? సుఖవ్యాధులు రాకపోతే. కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళందరికీ కూడా సుఖవ్యాధులు, యూరిన్ ఇన్ఫెక్షన్లు, లివర్ తిండి. నీకు ఇంకో విషయం తెలుసా? మేషరాశి వాళ్ళు అసలు ఒక్కరోజు కూడా చికెన్ లేకుండా ఉండలేరనమాట. అంటే తిండి మొత్తం అలా తయారైపోయింది ఇప్పుడు. బర్గర్లు, పిజ్జాలు, ఒబిసిటీలు, తర్వాత ఈ యొక్క నాన్ వెజిటేరియన్ లేకపోతే ఇది లేదు. కాబట్టి వీళ్ళకి నిద్రలేమి అనేటటువంటి జబ్బు వచ్చేస్తుంది. నిద్ర పట్టదు రాత్రులు. 1 గంట వరకు శృంగారాలు, తర్వాత వీడియోలు, చాటింగ్లు, ఇలా రకరకాల వినూత్న పద్ధతులతో వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళంతా కూడా మేషరాశి వాళ్ళు అలా కాకుండా సిస్టమేటిక్గా ఉండాలి. అక్రమ సంబంధాల గురించి మీరు చెప్తే కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ గ్రహరీత్యా ప్రభావం మీరు ఏదన్నా ఉంటే కనుక ఓపెన్గా చెప్తారు. శుక్రుడు అక్రమ సంబంధాలు వాళ్ళకి తెలుసు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇది కలియుగం కాదు, ఇది కామయుగం అయిపోయింది. క్రమేపీ మారిపోతోంది తరం. ఇప్పుడు వీళ్ళకి ఏం పని? ఇప్పుడు ఫోన్లు ఎవరినన్నా ఆన్ యావరేజ్ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ప్రతి ఒక్క మగవాళ్ళతో మాట్లాడట్లేదా? ఆడవాళ్ళతో మాట్లాడట్లేదా? వేరే వాళ్ళ ఆడవాళ్ళతో వీళ్ళకి ఏం పని? ప్రతి ఆడది వేరే మగవాళ్ళతో మాట్లాడట్లేదా?
మాట్లాడితే తప్పేంటని నా శిష్యురాలు ఒక అమ్మాయి నన్ను అడిగింది. మాట్లాడితే తప్పేంటంట, మొగుడికి తెలియకుండా మాట్లాడితే తప్పు. ఇవన్నీ మేము చూసొచ్చాం. కాబట్టి మేమెవరితో మాట్లాడమండి, మాకెవరిని సంబంధాలు లేవండి అని అంటారు పైకి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ట్రెండ్ మారింది. ఆడవాళ్లే ఒప్పుకుంటున్నారు, మగవాళ్లే ఒప్పుకుంటున్నారు. సర్వేలు ఉన్నాయి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేస్, ఎన్నో నేషనల్ మీడియా సర్వేస్ ఉన్నాయి. టోటల్ 60% దాటిపోయింది ఇప్పుడు. కాబట్టి అదేదో పెద్ద గొప్ప కాదు, అది వద్దని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పబోయే అవుట్కమ్ ఏంటంటే, ఎందుకమ్మా ఎవరితో అయినా సరే కాపురం చేసేదే కదా, ఎవరో ఒక ఆమెతో కాపురం చేసేదే కదరా బాబు, మీరిద్దరూ కలిసి ఏదో కాపురం చేసుకుని ఏడ్చి చక్కగా పేద ప్రజలకి, అనాథ పిల్లలకి సాయాలు చేయండి అంటున్నాను. అదనమాట. దిస్ ఇస్ ఆఫ్ నో యూజ్. ఎందుకంటే ఈ బాడీని ఇక్కడ పడేస్తాం, ఇది కుళ్ళిపోయే బాడీ, ఇది దీనికోసం అక్ర సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం చెప్పినా ఏం మారరు. కాబట్టి ఎవరికి కూడా మనము మంచే చెప్తాం. కాబట్టి వీళ్ళకి రోగాలు అనేటటువంటివి, ఈ శిరోనొప్పి ఇలాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థుల పరిస్థితి ఏంటి గురుగారు? కొద్దిగా ఉన్నత చదువుల కోసం వెళ్ళాలనుకునే వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎస్, గుడ్. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి ఏదో ఒక విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. ఇప్పుడు అమెరికా, ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు డబ్బు కావాలా, వాళ్ళు రండి బాబు అంటారు. మన వాళ్ళు టాప్ 10 యూనివర్సిటీస్ వదిలేసి మిగతా యూనివర్సిటీస్ని పెడతారు. కాబట్టి వీళ్ళంతా కూడా చక్కగా సీట్లు వచ్చేస్తాయి, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా. కాబట్టి పాపం వీళ్ళంతా కూడా ఒక ట్రెండ్ తయారైపోయింది. ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలా, చదవాలా అనే ట్రెండ్. ఎవరికి ఉద్యోగాలు లేవు అక్కడ. ఆ ట్రెండ్ అంతా అయిపోయింది. ఇప్పుడు టాప్ పొజిషన్స్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా రిసెషన్ పీరియడ్లో ఉద్యోగాలు పోతున్నాయి. అది మనకు తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి 15 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రిసెషన్ పీరియడ్లో 50% మంది బలైపోతున్నారు. కాబట్టి ఈ విధంగా ఉంది. విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు వస్తాయి, బాగా చదువుతున్నారు వాళ్ళు. అండ్ అసలు ఎంత విద్యార్థులు, అసలు మేషరాశి విద్యార్థులు ఎంత బాగా చదువుతారంటే, గెడ్డం పెంచుకున్నంత మాదిగా అసలు ఆడవాళ్ళు ముఖం చూడరు వాళ్ళు, అంత బాగా చదువుతున్నారు. కేవలం విద్యార్థుల సెక్టర్ వరకు చెప్తున్నాను. ఎందుకంటే మనకి వృషభ రాశిలో ధనస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి అంత విపరీతంగా చదువుతారు. అండ్ విద్యార్థుల ముఖం కూడా చూస్తే, అయ్యప్ప స్వామి కొండకెళ్తే 41 రోజులు వాళ్ళ వచ్చిన తర్వాత ముఖంలో వర్చస్సు పెరిగిపోద్ది. గెడ్డం పెంచుకొని వస్తారేమో, అసలు బ్యూటీ అనమాట. వాళ్ళ ముఖంలో అంత వర్చస్సు ఉంటుంది. అలా ఒక్కొక్క విద్యార్థికి, వాడికి ఒక్కొక్కడికి అంత వర్చస్సుతో వెలిగిపోతూ ఉంటారు స్టూడెంట్స్, బాగా చదువుతారని. గురుగారు, ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ తెలియజేయండి. సాధారణంగా మనం ప్రతి నెల కూడా సాధారణ జ్యోతిష్యం ప్రకారం రెమెడీస్ చెప్పుకుంటున్నాం. తంత్ర జ్యోతిష్యాన్ని గురించి కొంచెం మనం ఎడ్యుకేట్ చేద్దాం అని మనం అనుకున్నాం. కాబట్టి సాధారణ రెమెడీస్ తో పాటు తంత్ర జ్యోతిష పరంగా కూడా ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మేష రాశి వారికి. డెఫినెట్లీ. ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి మేష రాశి వారికి ఏమో రాహు బాగుండలేదు. కాబట్టి సాధారణ జ్యోతిష్యం ఏం చెప్పుద్దంటే, ఈ గ్రహం బాగాలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుములు అనమాట. దీనికి మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి అని చెప్పారు. రెండవది, రాహు అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవికి పూజ చేసుకోండి, లేదా డైరెక్ట్ ఓం రాహవే నమః అని చేసుకోండి అన్నారు. ఇది తరతరాల నుంచి పాత పూజారులు, మన తాతలు, అందరు ముత్తాతలు అంతా చెప్పుకుంటూ వస్తున్నది. ఇక తంత్ర జ్యోతిషంలో అంటే ఏంటంటే ఎక్సైటెడ్ స్టేట్లో, ఇందులో చాలా తప్పుగా అర్థం చేసుకోకూడదు. వీళ్ళు మేకల్ని, కోళ్ళని, వీటిని బలి ఇవ్వకూడదు. దానివల్ల మనం అధోగతి పాలవుతాం. చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు విన్నవాళ్ళు అధోగతి పాలవుతారు. జీవహింస చేస్తే మనం ఎన్ని మేకలను కోస్తే మనం కూడా అన్ని మేకల జన్మలు ఎత్తాలా, మనల్ని కూడా అది కొయ్యాల. న్యూటన్స్ 3rd లా ప్రకారం చెప్తున్నాను. టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది శాస్త్రం చెప్తుంది, నేను చెప్పేది కాదు. కాల్సి రెఫర్ చేసుకోండి, ధర్మశాస్త్రాలు ఎవరినన్ను అడగండి, ఇదే చెప్తారు. సో ఇటువంటి ఆరాధనలు చేస్తే వాళ్ళు ఏమైపోతారంటే, వాళ్ళు క్షుద్రదేవతలకి బలైపోతారనమాట. వీళ్ళకు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. అందుకని ఈజీగా తాంత్రిక జ్యోతిష్యంలో చెప్పబడి ఉంది. అది ఏం చెప్పారు తెలుసా? చక్కగా చిర్రి వేరుని తెచ్చుకోవాలా, మర్రి వేరుని తెచ్చుకోవాలా. అవి చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని 5 రోజుల తర్వాత, ఒక అమావాస్య రోజున తెచ్చుకొని పెట్టుకోవాలా. 5 రోజుల తర్వాత పంచమి తిథిని తీసుకొని షష్ఠీ రోజున ఆ భర్త యొక్క తల క్రింద పెట్టుకొని పడుకోవాలి మర్రి చెట్టు వేర్లని. ఆ తర్వాత ఈ యొక్క మిరియాలు ఉంటాయి చూడండి, మిరియాలు ఉప్పులు. ఇప్పుడు దేవాలయాల్లో చూడండి మీరు, అక్కడ బలి వేసినప్పుడు ఉప్పుని మిరియాలని వేస్తాం మనం. సకల దోషాలని హరించే శక్తి మిరియాలకు ఉండే, కాలామిర్చి అంటాం అందుకనే వాటిని. కాబట్టి ఇటువంటి ఉప్పుని మిరియాలని దిష్టి తీసుకొని వీళ్ళు ఈ రెండిటిని కలిపి ఎక్కడ వేయాలంటే నీళ్ళల్లో వేయాలి. నీళ్ళల్లో వేస్తే ఉప్పు ఆటోమేటిక్గా కరిగిపోతుంది.
అండ్ ఈ యొక్క మిరియాలని అక్కడ తెచ్చినటువంటి మిరియాలని కాలు తొక్కకున్న చోటకు వదిలేసేయాల. ఇది రెండవది. 3 ప్రవహించేటటువంటి నదిలో మీరు కోయలే అంటాం, అంటే నల్లని బొగ్గుని మనం వెయ్యాలి. ఇది తాంత్రిక పద్ధతుల్లో మేషరాశి వారికి చెప్పబడినటువంటిది ఈ ఫిబ్రవరి నెలకి. దీన్ని లాల్ కితాబ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే అన్నీ కూడా ప్రమాణాలతో నేను చెప్తున్నాను. అంటే ఎవరికి ఏ హానికరం కానిది, ఏ జీవిని మనం జీవహింస చేయట్లేదు. ఈ విధంగా చేస్తే దేవుడు కూడా, వాసుదేవుడు కూడా మనల్ని హర్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది నాయన. ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.